నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అవినీతుల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అవి ఎలాగైనా కూడా బయటికి తీస్తానని చెప్పేసి అయితే తను చాలా సందర్భంలో చెప్పారు. అందులో మంత్రుల పేర్లు ఎమ్మెల్యే పేర్లు కూడా ఉన్నాయి. అయితే తాజాగా వస్తున్న పేరు అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు అయితే గట్టిగా వినిపిస్తుంది. సో ఆయన రేపు మాపు అరెస్ట్ అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఆయన చేసిన అవినీతి అక్రమాలు ఏంటి, అందులో అసలు ఏముంది అనేది మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మన గత ప్రభుత్వంని చాలా గట్టి ఓడించారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ని తీసుకొచ్చారు. ఇప్పుడైతే సార్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి కూడా తనది ఏంటంటే ప్రజాభవన్ పెట్టడమే కావచ్చు, ప్రజలలో ఉండడమే కావచ్చు, అట్లానే తెలంగాణలో అవినీతి ఇంత జరిగింది అని చెప్పేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంత చేశాడు, ఎంపీ ఎంత అవినీతి జరిగింది అనేది తన దగ్గర ఒక చిట్టా ఉంది, నేను బయటికి తీసుకొస్తానని చెప్పి ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పేరు వినిపిస్తుంది. సో తను రేపు మాపు అరెస్ట్ కూడా కాబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే ఇప్పుడు గతంలో జరిగిన ప్రభుత్వంలో చాలా తీవ్రమైన అవినీతి ఆరోపణల గురించి రేవంత్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ వైజ్గా సమాచారాన్ని సేకరించారు. ఇంకోటి ఏంటంటే అసలు ఏ డిపార్ట్మెంట్కి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ప్రభుత్వ కోశాగార పరిస్థితి ఎలా ఉంది, ఏ డిపార్ట్మెంట్లో ఎంత అప్పులు ఉన్నాయి, ఏ విధమైన లోటుపాట్లు జరిగినాయి అనే అన్ని వైట్ పేపర్ శ్వేతపత్రం ముద్రించారమ్మా. అంటే వాటిని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు అసిస్టెంట్ కార్యదర్శులతో సంతకాలు పెట్టించారు. ఏదో వీళ్ళు వేగ్గా చెప్పటం కాదు, వాళ్ళనే ప్రిపేర్ చేసుకురమ్మన్నారు. మీ డిపార్ట్మెంట్లో ఏమి ఆర్థిక పరిస్థితి ఉంది, ఎన్ని బకాయిలు ఉన్నాయి, నిల్వలు ఎంత ఉన్నాయి, చెల్లించాల్సిన బిల్లులు ఏమున్నాయి, గతంలో చేసిన ఖర్చు ఎంత, మీరు అవి ఏటికి పెట్టారు మేజర్గా, అవన్నీ కూడా లిస్ట్ తీసుకొచ్చినారు. తీసుకున్నప్పుడు ఏమైందంటే మీరు కొంచెం మనం గతంలోకి వెళ్తే ఈ కుర్మ గొల్లలని ఉంటారు కదమ్మా, మేకలు పెంచేవాళ్ళు, గొర్రెలు పెంచేవాళ్ళు, వీళ్ళకి విపరీతంగా మేము గొర్రెల యూనిట్లు ఇస్తున్నామని చెప్పేసి భారీ ఎత్తున మహారాష్ట్ర నుంచి, అక్కడి నుంచి, కర్ణాటక నుంచి గొర్రెల యూనిట్లు తీసుకొచ్చారు. కొన్ని తెచ్చారు, కొన్ని తీసుకురాకుండా కూడా బిల్లులు చేసుకోవటం, ఇవన్నీ కొన్ని అక్రమాలు జరిగినాయి. అయితే వాటికి సంబంధించిన ఫైల్స్ ఇది శాంతినగర్ అని హైదరాబాద్లో మాసప్ ట్యాంక్లో ఉంది. వీటికి సంబంధించిన డైరెక్టరేట్ కార్యాలయాలు, వీటికి అక్కడ నుంచి ఆర్థికంగా వెళ్ళిన ఫైళ్ళు చాలా కొన్ని వందల ఫైళ్ళు మిస్ అయిపోయినాయి అని చెబుతున్నారు. ఎక్కువ మిస్ అయింది పశుసంవర్ధక శాఖకు సంబంధించినవి చెబుతున్నారు. నిజానికి అసలు పశుసంవర్ధక శాఖలో అంత అవినీతి జరగడానికి ఆస్కారం లేని శాఖ గతంలో ఎప్పుడు కూడా. మరి ఈసారి ఆ స్కీమ్ మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు, ఎక్కువ ఈ యూనిట్లు ఇచ్చారు, కానీ ఆ యూనిట్లన్నీ కూడా గ్రామాలకు చేరలేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. తర్వాత యూనిట్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు కొంత కిక్ బ్యాక్స్ తీసుకున్నారని, తర్వాత అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగలేదనేది ఒక ఆరోపణలు ఉన్నాయి గతం నుంచి కూడా. అది ఎందుకంటే ఇది చాలా విస్తృతంగా జరిగిన పంపిణీ. గ్రామాల్లో సపోజ్ వాళ్ళు ప్రకటనలు ఇస్తున్నారు, వెళ్ళి ఈ గ్రామంలో ఒక 100 యూనిట్లు ఇచ్చామని, కానీ మనకి ఫిజికల్గా కనబడుతుంది కదమ్మా ఎన్ని యూనిట్లు ఇచ్చింది. గ్రామాల్లో చర్చ జరుగుతుంది కదా, వీళ్ళు వాళ్ళు లెక్కలేస్తారు కదా, ఆ 10 మందికే కదా ఇచ్చింది, 100 మందికి ఇచ్చినట్టు రాశారు ఏంటి వీళ్ళు, అట్లా ఒక రకంగా ఈ సమాచార సేకరణ లాగా జరిగి ఇవి కొంత బాగా ఆ రోజుల్లో ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీలో కూడా లేవనెత్తినాయి. కానీ ఆ రోజు వీళ్ళకుండా బలం ముందు అవన్నీ నిలబడలా, ఈ ఫైళ్ళు మిస్ అవటం ఇవన్నీ కూడా. ఇప్పుడు వీటి మీద గచ్చిబౌలిలో ఒకటి కేసు బుక్ అయిందని చెప్తున్నారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అక్రమ కుంభకోణం, ఆర్థిక కుంభకోణం ఇంకా వచ్చేసి ఫైళ్ళు కూడా మీరు అన్నట్టు ఫైళ్ళు కూడా మిస్ అయిపోయాయి. సో దీని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అడిగారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగారంటే మీరు అన్నట్టు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని కూడా చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఇవి ఇన్ఫర్మేషను, తర్వాత ఇప్పుడు కొన్ని క్రాస్ చెక్ చేస్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఇప్పుడు సపోజ్ కొన్ని ఎన్ని గ్రామాల్లో ఎన్ని ఇచ్చారు, ఎన్ని గొర్రెలు ఇచ్చారు, ఎంత అనేది. ఈ రకంగా కనుక అవకతవకలు కనుక జరిగినాయి అంటే ఇప్పుడు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కానీ కార్యదర్శితో పాటు మంత్రిగా ఈయన ప్రమేయం లేకుండా జరగవు సార్. అవును, ఇప్పుడు పన్నుల చెల్లింపు అంతా కూడా మంత్రి అవగాహనతోనే జరుగుతుంది, నాలెడ్జ్తో జరుగుతుంది. కాబట్టి సహజంగా మరి శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా మరి ఆయన ప్రస్తావించారు గతంలో కూడా.
ఇప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వస్తే ఏసీబీకి ఏసీబీకి రెఫర్ చేశారంటే సహజంగా వాళ్ళు కేసు ఫైల్ చేసి అవసరమైతే అరెస్ట్ కూడా అవుతారు. మంత్రులు ముఖ్యమంత్రినే మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు అక్కడ. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ కేసే కదా అది కూడా. ఇదేమో గొర్రెల పెంపకం కాబట్టి మరి అరెస్ట్ అయినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదు. ఇప్పుడు 17A సంబంధించి అయితే ఇప్పుడు కేసు తీర్పు వాళ్ళు వస్తుంది అనుకున్నాం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో. ఇప్పుడు అది అటు ఇటు కాకుండా వచ్చింది. అంటే అది ఉన్నట్టు కాదు లేనట్టు కాదు. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసినా కూడా అభ్యంతరం పెడతానికి కూడా ఏం అవకాశం లేదు. దాని మీద ఇంకా స్పష్టత రాలేదు కాబట్టి. అదే కనుక ఇంకొక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత స్పష్టత వచ్చిన తర్వాత ఒక కేసు సైటేషన్గా అది నిలబడుతుంది కాబట్టి లేటెస్ట్ కేసుగా మనం దాన్ని న్యాయస్థానాల్లో చెప్పుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు ఈయన అరెస్ట్కి కూడా ఆపగలిగిన చట్టాలు కూడా ఏమి కనపడతల్లా. 17A మళ్ళీ సందిగ్ధంలో పడిపోయింది. ఎటు తేలకుండా డోలాయమానంగా ఉంది మధ్యస్థంగా. కాబట్టి ఆశ్చర్యం అయితే లేదమ్మా. ఈ శాఖలే కాదు ఇంకా కొన్ని శాఖల్లో కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వాటిని కూడా ఒక్కొక్కటి రిఫర్ చేస్తూనే ఉంటారు. జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్ పశుసంవర్ధక శాఖలో అవినీతి జరిగిందంటే జస్ట్ ఒక గొర్రెల పంపిణీలోనే జరిగిందా ఇంకేమన్నా? ఇంకా చాలా జరిగి ఉంటాయి. నేను ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అదే కాదు ఈ చేప పిల్లల పంపిణీ వీటిల్లో కూడా జరిగింది అంటున్నారు. చెరువుల్లో వదలకుండా వదిలేమని ఇట్లా జరిగినాయి అంటున్నారు. అలా అనేకం. ఇప్పుడు పశుసంవర్ధక శాఖ అంటే ఇప్పుడు మటన్ అది కార్పొరేషన్ ఉంది కదా, గోట్స్ అండ్ షీప్ కార్పొరేషన్, తర్వాత పౌల్ట్రీ కూడా దీని కిందకే వస్తుంది. ఇట్లా అనేక శాఖలు ఉన్నాయి దీనిలో. వీటన్నిటిలోనూ చాలా అవకతవకలు జరిగినాయి. ఫండ్స్ కూడా బాగా ఇచ్చారు ఈసారి. ఎందుకంటే పశుసంవర్ధక శాఖకి ఇచ్చి గ్రామాల్లో మేకల గొర్రెల పెంపకాలని ప్రోత్సహించడానికి, చేపల పెంపకాలను ప్రోత్సహించడానికి ఫండ్స్ బాగా ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా బీసీ కులాలకు చెందిన వృత్తులు. సో బీసీలని ప్లీజ్ చేయడానికి చేశారు. కానీ బీసీ సంఘాల నుంచే ఫిర్యాదులు వచ్చినాయి. ఇవి మాకు ప్రభుత్వం రాలేదు, ఇవన్నీ కూడా అక్రమంగా చెప్తున్నారు, ఎక్కువ నంబర్ చెప్తున్నారు, ఇందులో అవకతవకలు జరిగినాయని వాళ్ళే ఫిర్యాదు చేయబట్టికే ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి ఈ ప్రభుత్వ దృష్టికి వచ్చినాయి. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చినాయి. రాలేదని కాదు, పట్టించుకోలేదు. ఇప్పుడు నా ఊరి నేను వేసుకోమంటే వేసుకోను కదమ్మా. తలారీ వచ్చేస్తే వేయాలి. అందుకని నన్ను మీరు వాలంటరీగా స్వచ్ఛందంగా వెళ్ళి మీరు ఉరికంపం ఎక్కితే ఉరికంపం ఎక్కమంటే నేను ఎక్కుతానా? సద్దాం హుసేనే ఎక్కడు కదా. కాబట్టి తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఎవరైనా ఇట్లాంటి బయటికి తీస్తారు. మన ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం చేసుకోదు కదమ్మా. అట్లా బీసీ సంఘాల నుంచే వచ్చినాయి ఇవన్నీ. ఇఫ్ ఇన్ కేస్ తను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని అరెస్ట్ చేస్తే తను జైలుకి వెళ్తే ఇంకొంతమంది పేర్లు ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆయన ఒక్కడే చేశాడని అంటలేదు ఎవరు. రేవంత్ రెడ్డి గారు కూడా అండవు. ఇంకా చాలా శాఖల్లో జరిగినాయి. క్రమేపీ ఏదైతే మా దృష్టికి వస్తో వాటిని ఏసీబీకి రిఫర్ చేసి ఏసీబీ ద్వారా ఎంక్వైరీ చేసి రుజువులు ఉంటేనే చేస్తా అంటున్నాడు. అంతేగాని ఏసీబీకి ఇచ్చేసాం కాబట్టి టక్ అరెస్టులు చేసే ఉద్దేశం కూడా ఆయనకి లేదు. కేసు యాక్చువల్గా ఒక ప్రొసీజర్ ప్రకారం ఫైల్ చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఒక పద్ధతి ప్రకారం జరగలేదని ఎట్లా అయితే అభ్యంతరాలు వ్యక్తమైనాయో అటువంటి అభ్యంతరాలు ఇక్కడ వ్యక్తం కాకుండా చట్టపరంగా కూడా రుజువులన్నీ చూపిస్తూనే రేపు కోర్టులకు వెళ్ళినా కూడా అవి నిలబడేటట్టుగా చూస్తారు తప్ప ఏదో ఒక పట్టుదల పట్టి ఆయన ఏదో పంతం పట్టి చేయట్లేదు. ఇది అది కేసీఆర్ గారి పట్ల కేటీఆర్ గారి పట్ల వ్యక్తిగతంగా ఉంటే ఉండొచ్చేమో కానీ ఇతర మంత్రుల పట్ల ఎవరి పట్ల లేదు. అయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అది కూడా చెప్పాడు, నాకు ఎవరి పట్ల కూడా అటువంటి వ్యతిరేకత లేదు, నేను ఎవరి మీద వ్యక్తిగత కక్షతో వ్యవహరించను, వాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాటికి వాళ్ళు మూల్యం చెల్లించుకోవాలి తప్ప ముఖ్యమంత్రిగా నేను ఇక్కడ ఒక నామమాత్రపు పదవిలో మాత్రమే ఉన్నాను, నేనేం వ్యక్తిగతంగా ఎవరంట పడిచి వేధించే ఉద్దేశం నాకు లేదు. ప్రభుత్వాన్ని ప్రజలకు సహకారం అందించాలి, ప్రజలకు మంచి పాలన ఇవ్వాలి, తర్వాత ప్రభుత్వ నిధుల్ని సక్రమంగా వినియోగించాలనేదే నా ఉద్దేశం. ప్రజల సంక్షేమమే నా ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దుర్గా కుమార్ సార్.